కింగ్ నాగార్జున, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్స్గా నిలిచాయి. సోగ్గాడే చిన్ని నాయనలో నాగార్జున సోలో హీరోగా కనిపించాడు. ఇక బంగారాజులో మాత్రం తనయుడు నాగచైతన్యతో కలిసి నటించాడు నాగార్జున. సోగ్గాడే చిన్ని నాయనకు కొనసాగింపుగా బంగారాజు మూవీ రూపొందింది. అయితే తాజాగా ఈ ఫ్రాంచైజీలో ఇప్పుడు మూడో పార్ట్ కూడా రాబోతోందట. బంగారాజు 3 కథను సిద్ధం చేసే పనిలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఫుల్ బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నాగార్జునను కలిసిన డైరెక్టర్ మూడో పాటకు సంబంధించిన కోర్ పాయింట్ను కూడా వినిపించారట. ఐడియా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో నాగార్జున కూడా ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. మూడో పార్ట్ కూడా విలేజ్ బ్యాక్డ్రాప్లోనే ఫన్ ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతున్నట్లు చెబుతున్నారు. బంగారాజు 3లో నాగార్జున మాత్రమే హీరోగా కనిపించనున్నట్లు సమాచారం. అయితే నాగచైతన్య మాత్రం ఓ గెస్ట్ రోల్ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు బంగారాజు పార్ట్ 3ని సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాలా ఉండేలా ఈ సినిమాని కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది అక్కినేని ఫ్యాన్స్కి పండగ లాంటి వార్త అనే చెప్పాలి.